మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మన పాస్టర్ కె మానస గారు పాడినటువంటి ఉండలేనయ్యా నిన్ను స్తుతించుండగా, ఆ పాటకి మ్యూజిక్ డైరెక్ట్గా చేసినటువంటి మన ఈరోజు గెస్ట్, స్పెషల్ గెస్ట్ గొట్టికెల జాషువా గారు ఉదయపూర్వకంగా సంఘపక్షమున ఆహ్వానం పలుకుతున్నామండి. జాషువా గారిని ఫెలిసిటేషన్ అపోస్తలుడు క్యారిస్ మైకల్ గారు, అలాగే కె మానస గారు, అలాగే రాజమణమ్మ గారు వచ్చి జాషువా గారిని ఫెలిసిటేషన్ చేయవలసిన కోరుచున్నాము. అలాగే ఈరోజు మన దైవజనులు అపోస్తలుడు క్యారిస్ మైకల్ గారి రిక్వెస్ట్ను మన్నించి ఈరోజు స్పెషల్ గెస్ట్లా వచ్చినటువంటి జాషువా గారికి సంఘపక్షమున నిండైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు మన దైవజనులు అపోస్తలుడు క్యారిస్ మైకల్ గారిని జాషువా గారు అలాగే సిస్టర్ వాళ్ళు వచ్చి ఫెలిసిటేషన్ చేయవలసిన కోరుచున్నాను. నిజంగా చాలా సంతోషం ఈ రోజున సాంగ్ రిలీజ్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి. అది కూడా అన్నయ్య జాషువా గారి చేతుల మీదుగా రియల్లీ ప్రివిలేజ్ టు దాట్. బట్ అన్నయ్య ముందుకు వచ్చినట్లయితే సాంగ్ రిలీజ్ చేసుకుందాం. అందుకేళ్ళకి దీన్ని రిలీజ్ చేయడానికి దేవుడు ఎన్నో ద్వారాలు తెరిచాడు. చాలా ఎదురు చూశాను దీనికోసం. నిజానికి మొట్టమొదటిసారి నేను డైరెక్ట్ చేసిన సాంగ్ కూడా ఇది. ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది. అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తే నేను వీడియో డైరెక్టర్గా నేను చేశాను. సో మీరు చూసిన ప్రోమో ఇవన్నీ నేను డైరెక్ట్ చేసిందే. మీరు చూడండి, సాంగ్ కూడా చూడండి, అందరికీ షేర్ చేయాలి మనం ఇదంతా. సో కొన్ని మాటలు ఈ యొక్క సాంగ్ గురించి అన్నయ్య మాటల్లో కూడా మనం విందాం, జాషువా గారి మాటల్లో కూడా. ఈ ఉండలేనయ్యా నిన్ను స్తుతించలేకుండా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా అనే మాట చాలా మంచి మాట. చాలామంది ఈ లోకంలో ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తే ఈ సెల్ ఫోన్ లేకుండా ఉండలేనయ్యా. ఎక్కువ మంది సెల్ ఫోన్ లేకుండా పొద్దున్నే లెగవగానే ఎతికేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్ ఎతుకుతూ ఉంటారు ఉదయాన్నే. ఇంకా ఈ లోకంలో అయ్యో ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేనయ్యా, ఈ అబ్బాయి లేకుండా నేను ఉండలేనయ్యా, ఈ మాటలు వినపడుతున్న ఈ లోకంలో ఈ సమయంలో నిజంగా నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా అనే మాట చాలా గొప్ప మాట. ఇంతటి పాటని సంగీతం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా మొదటిగా దేవునికి, తర్వాత మా బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పాటని చాలా చక్కగా పాడారు. పాట ట్యూన్ బాగుంది, లిరిక్ బాగుంది. ఆ పాట ట్యూన్ లిరిక్ని బట్టే మనం మ్యూజిక్ని కంపోజ్ చేయగలం. ఆ లిరిక్ను ఆ ట్యూన్ను బట్టే ఈ మ్యూజిక్ని చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాల్లో ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. మన నిరాశల్లో మనకి చాలా ఆదరణ కలుగుతూ ఉంది. ఈ పాటను ఇప్పుడు మనం విడుదల చేసుకుందాం. నిజంగా చాలా సంతోషం అన్నయ్య. ఇది గొప్ప అవకాశంగా మేము కూడా భావిస్తున్నాం. అన్నయ్య ఇది మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి ఒప్పుకోవటం కూడా మాకు చాలా గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. అందుని బట్టి దేవుని నామములో అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఎంతమంది ఎదురు చూస్తున్నారు? హల్లెలూయా, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. హల్లెలూయా. రైట్, గట్టిగా చప్పట్లు కొడుతుండగా దీన్ని మనము ఈ సీడీని మనం ఆవిష్కరించుకుందాం.
సంతోషంగా ఉన్నారు. నిజంగా అక్కడ ఒక డెడికేషన్ చాలా ఉంది. నిజంగా చాలా మందిని ఇబ్బంది పెట్టిన అనుభవాలు ఉన్నాయి. నిజంగా చివరిలో మీకు ఒక ఫోటో పడుతున్నారు, రాయుడు గారని, అవునా, బొద్దుగా గ్రీన్ టీషర్ట్, ఐ థింక్ అన్ని రెడ్ వేసుకుంటే ఒక గ్రీన్ టీషర్ట్. ఆయన అయితే పాపం నైట్ 1 గంట నుంచి తెల్లవారు 7 దాకా కూడా వీడియో కాల్ అలా కూర్చోబెట్టేశాను ఆయన. నేను నాకు అవుట్పుట్ రావడం కోసం పాపం ఆయన తెల్లవారు 7 దాకా అంతే కూర్చున్నాడు. సో నిజంగా హార్డ్ వర్కర్ పర్సన్. బట్ చాలామంది ఉన్నారు ఇలాగ కమిటెడ్ పీపుల్ని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. కష్టపడితే దేవుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎంతో డిస్టెన్స్ ఉండదు. ఖచ్చితంగా మనం ఇష్టపడితే చాలు, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి మనం ఎంతమంది మాట్లాడుతున్నాం, బాగుంది. కానీ అసలు ఆ పాటకి మూల కారణమైన వ్యక్తితో మనం తన అనుభవాలు మనం వినట్లేదు. తన అనుభవం మనం వినాలి. హల్లెలూయా, రైట్, మంచిది. నిజంగా మానస గారిని నేను డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాను. తన అనుభవం తన మాటల్లో వినాలి. సో ఎస్, ఉండలేనయ్యా నేను స్తుతించకుండా. దిస్ ఇస్ అ సాంగ్ దట్ మై స్పిరిట్ కేమ్ అవుట్ అండ్ స్పీక్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. నా ఆత్మ దేవునితో మాట్లాడినప్పుడు జరిగిన అనుభవం. ఆమేన్, ఆమేన్. దానిలో ఉన్న ప్రతి పదము నా యొక్క ఆత్మ నుంచి వచ్చింది. ఇట్ వాజ్ ఇయర్ 2022, 2022వ సంవత్సరం. when I was doing my bachelor's in divinity, నా బైబిల్ ట్రైనింగ్ నేను చేస్తున్నప్పుడు అది ఆఖరి సంవత్సరం. యాక్చువల్లీ మా బైబిల్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన, సో ప్రతి ఇయర్ దేవుడు తన కృపచేత ముందుకు నడిపించాడు. బట్ ఒక పాయింట్లో దేవుని పిలిపే ప్రశ్నగా నా జీవితంలో మారింది. ఎందుకు ముందుకు వచ్చాను, నిజంగా పిలుపు ఉందా లేదా, అంతా వదిలేసి, ఉద్యోగం వదిలేసి బైబిల్ ట్రైనింగ్లో కూడా వచ్చాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనేకమైన నిందలు, అవమానాలు అన్నీ, అంటే ఇంక్లూడింగ్ క్యారెక్టర్ అసోసియేషన్తో సహా. అలాంటి పరిస్థితిలో అసలు మనం ఎందుకున్నామా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, నా పిలుపే ఎందుకు వచ్చినప్పుడు అన్నప్పుడు, అప్పుడే దేవుడు నన్ను దర్శించిన విధానం. హల్లెలూయా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రొఫెటిక్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ దర్శనాలు కళలతో వస్తూ ఉన్నాయి, కానీ ఒక విజనరీగా నాకు కావాలని దేవుడు ఒక దర్శన రీతిలో నాతో మాట్లాడాడు. అయితే ఆ సమయంలో బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక థీసిస్ అనేది రాయాలి, ఒక పుస్తకం మాదిరి రాయాలి, ఒక అధ్యాయం మీద మీరు అనాలిసిస్ చేసి రాయాలి. అది నేను రాస్తున్నప్పుడు ఆల్రెడీ మన చర్చ్ యాక్టివిటీస్ అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఉంది. మా సార్ కూడా చెప్పారు, నువ్వు ఈ థీసిస్ రాయటం అనేది డిఫికల్ట్ థింగ్. ఈ థీసిస్ అనేది స్పెషల్లీ నేను ఎంచుకున్నది హీబ్రూలో ఎంచుకున్నాను. మా క్లాస్ మొత్తంలో అందరూ బాయ్స్ ఉంటే హీబ్రూలో గర్ల్స్ నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. హల్లెలూయా. దేవుని కృపచేత దేవుడు నాకు దానిలో అవకాశం ఇచ్చాడు. దానిలోనే హెచ్కేఎల్ గ్రంథంలో ఒక అధ్యాయం మీద ఆ థీసిస్ రాయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. అది రాస్తుండగా మళ్ళీ ఉన్న ఇన్విటేషన్ బట్టి నేను మళ్ళీ ఐ హ్యాడ్ టు ట్రావెల్ బ్యాక్ టు గుంటూరు. నేను మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని ప్రేయర్స్ అపాయింట్మెంట్స్ తీసుకొని హౌస్ విజిటింగ్ చేసి మళ్ళీ నేను వెళ్ళాను. మా సార్ చెప్పారు, ఇప్పుడు కనుక నువ్వు ఫోకస్ చేయకపోతే యువర్ థీసిస్ సక్సెస్ అవ్వదు. కానీ ఆయనకే తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా సెల్ నేను స్విచ్ ఆఫ్ చేసి హాస్టల్ రూమ్లో, నా రూమ్లో ఐ యూజువల్లీ డూ నా ఫాస్టింగ్లో మీ అందరికీ తెలుసు అది 40 రోజులు, 70 రోజులు, 70 రోజులు దిస్ ఆర్ ఆల్ జరిగింది. కానీ కరెక్ట్గా ఆ ఇయర్లో 2022లో దేవుడు నాకు ఫస్ట్ టైం ప్రేరేపించిన ఒక అంశము క్లోజింగ్ ద డోర్. అండ్ కరెక్ట్గా 25th పండగ అయిపోయిన తర్వాత 26th నుంచి 31st నైట్ వరకు ఐ విల్ బి ఇన్ ద రూమ్. ఇది బోస్టింగ్ చెప్పట్లా, సాక్ష్యం కొరకు చెప్తున్నా. హల్లెలూయా. నా యొక్క గొప్ప, నా యొక్క శక్తితో చెప్పడానికి చెప్పట్లేదు, కానీ సమస్త మహిమ ఘనత యేసయ్య నామానికి కలుగునుగాక. ఆమేన్. సో 26th దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి ఐ వెంట్ ఇన్ టు ద రూమ్. ఐ లాక్ మై డోర్. నేను అమ్మకి చెప్పాను, అన్నయ్యకి చెప్పాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశాను, దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ లెడ్ బై స్పిరిట్. నేను ఆత్మచేత నడుమబడ్డాను. సో నేను రూమ్లో కొన్ని రోజులు తలుపేసుకున్నాను. ఎక్కడికి పోను, నాకు ఏం కాదు, నేను ఫోన్ ఎత్తపోతే మీరు అసలు భయపడనే వద్దు. సో ఐ విల్ బి ఆన్ వాటర్, చక్కగా ఓన్లీ మంచినీళ్ళు తాగుతున్నాను. ఆ రూమ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 26, 27, 28, 29, 30, 31 6 days నేను రూమ్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పిలుపుకు నువ్వు సమాధానం ఇవ్వకుండా నేను బయటకు వచ్చేది లేదు అని నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను. ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అనుభవము, పిలుపు కంటే ప్రాముఖ్యత నేను. హల్లెలూయా. ఎప్పుడైతే పిలుపు వైపు చూస్తావో యూ విల్ ఫెయిల్, బట్ ఇఫ్ యూ లుక్ అప్ టు మీ, నీవు నా వైపు చూసినప్పుడు సంపూర్ణతలోనికి నువ్వు వస్తావు.
అప్పుడు దేవుడు ఆత్మలో నన్ను తాకిన విధానం, ఐ ఫెల్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫిజికల్లీ. దేవుని ప్రేమ నన్ను ఫిజికల్గా తాకినట్టు నేను చూశాను. ఐ వాజ్ ఆన్ మై నీస్ ఫర్ అవర్స్, ఆల్మోస్ట్ 12 hours నా నోరు ఆగలేదు. నైట్ 12 గంటలకి నోరు తెరిచాను, ప్రేయర్ స్టార్ట్ చేశాను టంగ్స్. ఎర్లీ మళ్ళీ నెక్స్ట్ డే 12 o'clockకి నా నోరు ఆగింది. ఆ యొక్క 12 గంటల ప్రార్థనలో దేవుడి పదాలని కన్నీళ్లు కారుతూ నా చేత రాపిస్తూ ఉన్నాడు. ప్రతి పదంలో నా ఆత్మ చెప్తా ఉంది, అయ్యా పిలుపు ఉంది లేని తర్వాత దేవునికి ఎరుక, బట్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆఖరికి చనిపోదామనే తలంపు వచ్చినా కూడా చనిపోతే నేను ఎక్కడ మిస్ అవుతానో అన్నంత బాధలోకి నేను ఆ రోజు వెళ్ళాను. ఎందుకంటే డైరెక్ట్గా మానస ఇలా అని చేశారు. తర్వాత ఈ ఫాస్టింగ్ నుంచి నేను బయటికి రాగానే కంప్లీట్ ఫ్యాకల్టీ మీటింగ్ అందరూ ఏర్పాటు చేశారు. ఇమీడియట్గా అందరు ఫ్యాకల్టీ, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి. షీ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఇది, ఆమె ఇది, ఆమె క్యారెక్టర్ ఇది, ఆమె ఎగ్జామ్స్ ఇది, ఆమె మార్క్స్ ఇవి అని అందరూ నా గురించి సాక్ష్యం ఇచ్చారు. సో ఆ సాక్ష్యాన్ని కంటే ముందుగా అంత వర్క్ చేశాను, ఇంత వరల్డ్లో నేను నడిచాను, ఇంత ఎలాబరేషన్ ఉంది, ఇంత ప్రాక్టికల్ మైండ్ ఉంది, కానీ ఒక మెంటల్గా నేను చాలా సఫర్ అయ్యాను అక్కడ. అది ఈవెన్ నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఇది ఫాస్టింగ్కి వెళ్ళింది లోపల అనుకుంటున్నారే, కానీ నా బ్రతుక జీవమా అనే ప్రశ్నతో నేను వెళ్ళాను. హల్లెలూయా. కానీ ఆ సమయంలో ఆయన నాకు ఇచ్చిన నిరీక్షణ, ఐ యామ్ విత్ యు. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను, ఖచ్చితంగా నీ నోట్లోంచి నా మాట రావాల్సింది. అందుకని మీరు చూస్తే ఆ కన్నీరు కూడా నేను బాధతో వేదంతో రావట్లేదు, కానీ ఆయన ఇవ్వబోయే సాక్ష్యం చూసి నాకు వచ్చింది. అందుకని ఈవెన్ అన్నయ్యతో నేను డిస్కస్ చేసినప్పుడు, అపోస్తలు గారితో డిస్కస్ చేసినప్పుడు, ఇదేం లైన్ ఎట్లుంది, కన్నీళ్ళు రాకుండా సాక్ష్యం రాదా అన్నప్పుడు, నేను మీకు చాలాసార్లు బోస్ఫుల్గా చెప్తుంటాను, చాలా అతిశయంగా చెప్తుంటాను. చాలా పెయిన్ఫుల్గా బాధతో కన్నీరు కార్చింది నేను చాలా తక్కువ. నేను చాలాసార్లు నాకు ఎందుకు ఎక్కువ పెయిన్ లేదు నా లైఫ్లో. ఎక్కువ మా యొక్క జనరేషన్లో సఫర్ అయిందంటే ఎక్కువ అన్నయ్య, తర్వాత అక్క, ఏంటంటే ఫస్ట్ బార్న్ అనేమో. బట్ నాకు దేవుడు చాలా స్మూత్గా జర్నీ తీసుకొచ్చాడు. సో నేను ఎప్పుడైనా నాకు కన్నీరు పెట్టానంటే అది సాక్ష్యంతోనే పెట్టాను. ఆయన ఇచ్చిన సాక్ష్యము ఆనందం తట్టుకోలేనంతగా నేను పెట్టాను. సో ఆ రోజు ఆయన ప్రతి పదంలో ఉండలేనయ్యా నేను స్తుతించకుండా, బ్రతకలేనయ్యా నీ శ్వాస లేకుండా, నడువలేనయ్యా నీ ఆత్మ లేకుండా, ఈ ప్రతి పదములో ఆయన లేకుండా నేను లేను అనే దాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే ద సెంట్రల్ ఎలిమెంట్ ఆఫ్ జీసస్, అంటే యేసుక్రీస్తు నా జీవితంలో సెంట్రల్ అయ్యాడో, అప్పుడు నేను సంపూర్ణంగా శాశ్వతంగా ప్రణాళికలో స్థిరపరచబడాను. సో 2022లో ఉపవాస దినములలో 12 గంటల ప్రార్థనలో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఈ సజీవ సాక్ష్యమైన పాట. ఆమేన్, ఆమేన్. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను ఈ యొక్క పాట రాయడానికి. సో ఐ బీన్ వెయిటింగ్. ఇది 2 సంవత్సరాల తర్వాత ఇది బయటకు వచ్చిందంటే జస్ట్ బికాస్ అపోస్టల్ కారిస్ మైకేల్. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఈ పాట రాశాను, నేను కూడా తీస్తానట్లేం లేదు. ప్రతిసారి అన్నయ్య పాట వెళ్తుంది ఓకే, బట్ లైక్ ఓకే, గాడ్ విల్ గివ్ యూ టైం. దేవుడు ఒక సమయం ఇస్తాడులే. కానీ అన్నయ్య అన్నారు, నువ్వు ఒక పాట రాసావు కదా, వై కాంట్ వి టేక్ దాట్, మనం అది ఎందుకు తీసుకోకూడదు అన్నప్పుడు, తర్వాత దాన్ని మేము తీసుకున్నప్పుడు ఈ పాటని ఆ క్రియేటివ్గా తను ఆలోచించడం, పాడినప్పుడు, అంటే బేసికల్లీ ఇది ఇలాగ డైరెక్షన్ చేయొచ్చు, ఇది ఇలాగ అవుట్పుట్ వస్తుంది అనేది ఎవరికి ఆలోచన లేదు. కానీ తను ఇన్వాల్వ్ అయ్యి తను సంపూర్ణంగా తన పాటలు తను తీసుకొని, ఎట్లా అయితే బ్రదర్ స్టాండ్ పక్కన పెట్టి ఒక తండ్రిగా అక్కడ నిలబడి సంపూర్ణంగా తను హ్యాండిల్ చేసుకొని దించేసినందుకు అపోస్టల్ కారిస్ మైకేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూసిన ఆ కాస్ట్యూమ్ కానీ, అక్కడ అమ్మాయి పరిగెత్తిని చూసారా, అటు పరిగెత్తింది కూడా ఆయనే. హల్లెలూయా. ఆ రోజు నేను పరిగెడుతుంటే గిద్దే నన్ను ఉన్నాను, ఇక్కడ గిద్దే నన్న కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో అది ఏమీ లేదు, బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ దేవుడు తనని వాడి ఈ యొక్క మొదటి పాట నా జీవితంలో నేను రాసి, నేను లిరిక్ నా తప్పడం వస్తే అది అన్నీ రాశారు, కానీ నేనే రాసి నేనే ట్యూన్ చేసి మ్యూజిక్ వచ్చింది అయితే ఇదే పాట. ఖచ్చితంగా దీనిలో అద్భుతంగా దేవుడు బహుబలంగా వాడబోతున్నాను నేను వచ్చాను. ఏమే అంత పెద్ద షూటింగ్లో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ఈమె నేను చెప్పకుండా అసలు నేను ముందుకు వెళ్ళలేను. అమ్మ వచ్చేసి చాలా 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 హెల్ప్ చేసింది నా ప్రతి పదంలో. ఈవెన్ నేను ఫాస్టింగ్ నుంచి బయటకు వచ్చేదాకా ద ఫస్ట్ కాల్ నేను చేసింది అమ్మకే, నువ్వు ఉన్నావా లేదా అంటే. అప్పటిదాకా ఉండేది వేరు, నీళ్ళ మీద ఎవడు ఉండలేదు కదా. ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది నీళ్ళ మీద ఉంటాం బేసికలీ. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఐ టుక్ ద కరేజ్ టు బీ ఆన్ ఫాస్ట్ ఆన్ వాటర్. ఫస్ట్ టైం నేను ఆ డేర్ స్టెప్ తీసుకున్నా వాటర్ మీద వెళ్ళడానికి.
అమ్మ అని ఇలా చెప్పాను. తర్వాత నేను వచ్చి మొదటి కాల్ చేసిన కూడా అమ్మకి ఆ రోజు నేను చెప్పాను, అమ్మ ప్రభు నాతో కొన్ని మాటలు మాట్లాడాను, నేను అవి రాసుకున్నానని. ఆ మాటలు ఆ రోజు తను విన్నప్పుడు, బేటా నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ స్టూడియోలో ఆమెకి హెల్త్ బాగోపోయినా ఆల్మోస్ట్ కడప దాకా ట్రావెల్ చేసి ఆ యొక్క షూటింగ్ అంతా జరుగుతుంది. బట్ షీ వాజ్ ఆన్ ద రాక్స్ స్లీపింగ్. అక్కడ ఆ బండల మీద అలా పడుకుంటా ఉంది. ఆమెను చూసి నాకు ఎంత అనిపించిందంటే, అంటే ఒక ప్రణాళిక కలిగిన బిడ్డల కొరకు తన తల్లి తన వయసును లెక్క చేయకుండా పరిగెత్తే విధానము దేవుని నేను ఎంతగానో స్తుతించాను. హల్లెలూయా. అండ్ నాకు ఇంకొక టెన్షను, నేను అట్లా యాక్ట్ చేస్తున్నాను కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను కానీ అన్నయ్యది టెన్షన్గానే ఉంది, అమ్మది నాకు టెన్షన్. అన్నయ్య హెల్త్ మీరు చెప్పారు, ఇందాక చెప్తున్నారు కదా 3 కెమెరాలు వేసుకుని ఆయన పరిగెడతంటే ఏడ జారుతాడో నాకు కంగా. ఆల్రెడీ బీన్ సర్జరీ జరిగింది కదా. సో అలాగా జరుగుతున్నప్పుడు నేను ఇంక్లూడింగ్ ఐ థింక్ జోయల్కి బాగా తెలుసు నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఎందుకంటే ఇట్లా నుంచునే ఉన్నాము, నేను పాడుతున్నాను, అనే వెనక రాయింది జాగ్రత్త చూసుకోండి అంటే మై హార్ట్ వాజ్ బిహైండ్ హిమ్, అంటే ఎక్కడ స్లిప్ అవుతుందో జాగ్రత్త అన్నట్టు. సో ఆ ఎఫర్ట్స్కి నేను నిజంగా థ్యాంక్ చేయకుండా ఉండలేకపోయాను. అండ్ ఎస్, జోయల్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇక్కడ లేరు, బట్ ఐ హోప్ హీ విల్ సీ ద వీడియో లేటర్. ఒక ఫ్యామిలీగా, ఒక బ్రదర్గా ఎన్ని టేక్స్, స్పెషల్లీ అన్నయ్యని బేర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూ నో హిమ్, మీ అపోస్తల గురించి మీకు బాగా తెలుసు, ఏ పర్ఫెక్షనిస్ట్. మరి అన్ని రకాలుగా టేక్స్ తీసుకుంటే జోయల్ బ్రదర్ చాలా చాలా సపోర్ట్ చేశారు. ఆయన ప్రతి టేక్ని కూడా ఒక ఫ్యామిలీ లాగా, మా సిస్టర్, మా అన్నయ్య ఎలా చేయాలి, ఇలా చెప్తే ఇలా చేయాలి, కష్టం అనుకోకుండా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని చేసేందుకు జోయల్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. అండ్ ద క్రూషియల్ పర్సన్ ఇన్ దిస్ సాంగ్ ఈజ్ జాషువా బ్రదర్. హల్లెలూయా. నేను ఆయనని ఎంత ఇసిగిచ్చానో చెప్పనే లేను. హల్లెలూయా. నాకు తెలిసి ఆయన ఇన్ని సంవత్సరాలు మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఉంటారు, ఇన్నిసార్లు రికార్డింగ్ ఎవరికి చేసి ఉండడం. హల్లెలూయా. నేను ఫోన్ చేయటం, అన్న కొంచెం ఏదో తేడా కొన్నట్టుంది అంటాం, సరే నాన్నరా అంటాం, మళ్ళీ రికార్డ్ చేయడం. ఐ థింక్ నేను అన్నకి అక్కడ కూడా చాలాసార్లు చెప్పాను, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ అన్నయ్య అని. ఎందుకంటే ఆయన చాలా, నేను బ్రదర్గా ఫీల్ అవుతాను, ఒక ఎల్డర్ బ్రదర్గా ఫీల్ అవుతాను. వీ ఫీల్ ఏ ఫ్యామిలీ, అది వాళ్ళకు కూడా తెలుసు. మేబీ ఇప్పుడు నేను చెప్పలేకపోయినా వదిన కూడా రావాల్సి ఉంది, వదిన రాలేదు. వదిన కూడా చాలా సపోర్ట్ చేశారు. రికార్డింగ్లో ఆవిడ ఎంత పనున్నా వదిలేసి వచ్చి మళ్ళీ కూర్చొని మొత్తం రికార్డింగ్ అంతా చూస్తూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ ట్యూన్లో కూడా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అన్నయ్య కూడా ఇలా కాదు నాన్న, ఇలా కాదు నాన్న అని కొన్ని దాన్ని సరిచేసి దాన్ని బ్యూటిఫుల్ అవుట్పుట్గా, స్పెషల్లీ మ్యూజిక్ అయితే ఈ పాట చూసిన వాళ్ళు మ్యూజిక్ గురించి మాట్లాడకుండా పక్కకి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ప్రత్యేకించి నన్ను భరించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య. అండ్ ఎస్, అంత దాకా కడపిల్లాం, ఏం చేయాలి, ఎలా చేయాలి అని వచ్చినప్పుడు మన సంఘంలోనే, మన సంఘస్థురాలే డాక్టర్ శిరీష మాకు చాలా హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసుకోవడం కానీ, యూనో ద మేనేజింగ్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్, ఆమెకు నిజంగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చును గాక. స్పెషల్లీ నిజంగా ఏదైనా చెప్పాలంటే ఆ గొర్రె, ఎంతమంది చూసారు గొర్రెని పాటలో వినపడింది మ్యాహ్ అని. హల్లెలూయా. ఆ గొర్రె కోసం తను పడిన ప్రయాస చెప్పలేము. బికాస్ సిన్స్ షీఈస్ ఎ గెస్టెడ్ ఆఫీసర్, డాక్టర్, ఒక పొజిషన్ ఉన్నదాన్ని బట్టి సెలవులు ఎవరు అయినా కూడా అపోస్తలు గారు మేమందరం అక్కడ ఉన్నదాన్ని బట్టి ఆమె తన టైంని మేనేజ్ చేసుకుని ఆ గొర్రె ఎవరితో పట్టుకొచ్చి, మామూలుగా గొర్రెలు ఎవరు డాక్టర్ కదా, వెటనరీ డాక్టర్ కాబట్టి ఆమెకి ఆ గొర్రె ఇచ్చారు. ఆ గొర్రెని తెచ్చిన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ us with all the love and respect. God bless you. అలాగా ఆమె చేసిన దాన్ని బట్టి కూడా ఆమెకు కూడా వందనాలు. ఇంకెవరినైనా నేను మిస్ చేస్తున్నాను? ఎస్, నాట్ ద లీస్ట్. అండ్ సెలా అండ్ బ్లెస్సీ ఈజ్ ఆల్వేస్ దేర్. వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉన్నారు. రైట్ గారు, వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్తున్నామంటే బిహైండ్ సీన్ వాళ్ళు అన్ని కవర్ చేస్తున్నారని. సో గాడ్ బ్లెస్ యూ. మీ చిన్న ఎఫర్ట్స్ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అండ్ ఎస్, నాట్ ద లీస్ట్, రాయుడు గారు, ద క్రియేటర్ ఆఫ్ దిస్ థింగ్. ఈ యొక్క సాంగ్లో నిజంగా ఎన్నిసార్లు చెప్పాను కదా, అన్నయ్యను భరించడం అనేది పెద్ద థింగ్, బికాస్ హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. రాయుడు గారు కూడా ఒక అవుట్పుట్ తీసుకొచ్చారు. ఆయనకి చాలా సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ స్టిల్ ఆయన కూడా, పాస్టర్ గారు మీరు ఒక మాట చెప్తే దాన్ని అలా ఎలైన్ చేస్తాం అన్నారనమాట. అంటే ఆ యొక్క అలైన్మెంట్లో 1 గంట 2 గంటలు లేకపోతే 3 గంటలు కేటాయించొచ్చేమో, కానీ ఆయన కొన్ని రోజులు మా కొరకు స్పెండ్ చేశారు వేరేట. ఎందుకంటే ఆ యొక్క వీడియోలో చిన్న మోడిఫికేషన్స్ కూడా, అవి కొన్ని మెకానిజమ్స్ దట్ హీ యూజ్ ఇన్ ద సాంగ్, కొన్ని మోడిఫికేషన్స్ చూశారు కదా, అంటే పిక్సెల్స్ ఇలాంటివన్నిటికీ చాలా ప్రాసెస్ కావాలి. అంటే ఆయన యూజ్ చేసిన టెక్నాలజీ కూడా దానికి ప్రాసెస్ కావాలి. ఒక సాంగ్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక 3 years పట్టేలాగా, అంటే టైం టేకింగ్ థింగ్స్. ఈ టైం
ఈ యొక్క టైం టేకింగ్ థింగ్స్ కూడా ఆయన టైం తీసుకొని చేసినందుకు స్పెషలీ ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి వేరే వాళ్ళ పాట లేదు అని వదిలేకుండా మన పాట అక్క పాట మేము చేయాలి మంచిగా దీన్ని బట్టి దేవునికి మహిమ రావాలి అని చేసినందుకు ప్రత్యేకంగా రాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు. అండ్ ఎస్, గిద్యోన్ గారికి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. గిద్యోన్ బ్రదర్ గురువయ్య గారి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మీరు చూశారు సాంగ్లో గిద్యోన్ బ్రదర్ ఈజ్ ఇన్ ద సాంగ్, మిడిల్ ఆఫ్ ద సాంగ్. ఆయన మధ్యలో ఉన్నారు, ఒక కాపరి లాగా, ఒక షెపర్డ్ లాగా. ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది కూడా డైరెక్టర్ అపోజిట్. సో ఆ క్యారెక్టర్ని అందులో తీసుకొచ్చి ఆ చిన్న క్యారెక్టర్ ఇట్లా ఏమో అనుకోకుండా దేవుని కొరకు నేను ఎలాగైనా వాడబడాలి అని ఆయన చాలా సంతోషంగా, విల్లింగ్గా, రిజాయిస్ఫుల్గా మాతో వచ్చి ఆ క్యారెక్టర్ని చేసేందుకు, సాంగ్కి స్పెషల్లీ సపోర్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వందలు. అండ్ ఎస్, దిస్ షుడ్ బి మెన్షన్, ఖచ్చితంగా చెప్పాలి. డాక్టర్ మీనాక్షి, వితౌట్ హర్ దిస్ షుడెంట్ హ్యావ్ బి రిలీజ్డ్. ఆమె గనక స్పాన్సర్షిప్ చేయకపోతే ఈ సాంగ్ బయటకు వచ్చేది కదా. ఆమేన్. డాక్టర్ మీనాక్షికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు చేస్తూ ఉన్నాను. ఆమె నిజంగా ఆ రోజు వచ్చినప్పుడు దిస్ ఇస్ వాట్ వీ ప్లానింగ్ అండ్ ఇది రిలీజ్ అవ్వబోతా ఉంది, దట్ వీఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్ అన్నప్పుడు దట్ షీ వాజ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్. ఆమె సడన్గా వచ్చి అక్కడ నేను చేస్తాను ఇది. ఆమె చెప్పిన 2 రోజుల్లో ఆమె మిరకిల్ చూసింది. హల్లెలూయా. ఆమె కరెక్ట్గా ఆ యొక్క అమౌంట్ని రెడీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటా ఉంది. 2వ రోజే వారి యొక్క భర్త బాప్తిసంలోనికి నడిపించబడ్డారు. ఆమేన్. యాక్చువల్లీ దట్స్ బీన్ హర్ గ్రేట్ స్ట్రగుల్. ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మ్యారేజ్ సెట్ అయిపోయింది కానీ బాప్తిసం తను తీసుకోవట్లా. కానీ ఈ యొక్క మెరకిల్ ఎప్పుడైతే అమ్మాయి స్పాన్సర్షిప్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో 2nd డేకి ఆ మెరకిల్ జరిగిపోయింది. ఆమేన్. సో ఈ సాంగ్లో ఎవరెవరైతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాల్గొన్నారో వారందరికీ దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ సమస్త మహిమ ఘనత నజరేయుడైన యేసు నామమునకి కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో రైట్, మంచిది. నిజంగా చాలా సంతోషం. నిజానికి ఎఫర్ట్ లేకుండా ఏది రాదు, అది మీకు తెలుసు కదా. నిజానికి నేను ఒకటే చెప్తాను, కష్టపడితే ఫలితం ఇస్తాడు దేవుడు, ఫలితం ఇక మానడు. అవునా? సో ప్రత్యేకించి మేము ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఆ పర్టికులర్ టైంలో హెల్త్ సహకరించకపోయినా నా కాన్సెప్ట్ ఒక్కటే, బరువు ఎత్తాను అంటే దించకూడదు. హల్లెలూయా. గమ్యం చేరిన తర్వాత ఆ బరువు అక్కడ దించాలి. హల్లెలూయా. అందుకే నా గట్టి మీద ఏమనుంది లోకాల్లో, ఎస్, అలా అది భావిస్తాను నేను ఎప్పుడు. ఆ యొక్క అలర్ట్ నా మైండ్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సక్సెస్ అవ్వటానికి కూడా ప్రతి విషయంలో, ఈవెన్ చాలామంది నాకు చేసిన సజెషన్ ఏంటంటే, క్రీస్తుని పెట్టొచ్చు కదా క్యారెక్టర్గా అన్నారు. నేను కాంప్రమైజ్ అవ్వలేదు. హిమ్సెల్ఫ్ ఎవరు చెప్పారు? ఆ రోల్ క్రీస్తే. క్రీస్తు అంటే ఒక రెడ్ శాల్వ వేసుకున్నాడు తిరగటం అనేది మీ అందరి ఉద్దేశం. బట్ ఒక షెపర్డ్గా యాక్ట్ చేస్తున్న ఆ యొక్క గురువు గారు నా రోల్ అది క్రీస్తే. నిజానికి అది మీరు ఎవరు గమనించట్లేదు, కానీ అది గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి తన గొర్రెని ఎలా కాచుకున్నాడో, తన గొర్రెని తను ఎలా, ఇంకా అవి కొన్ని పెట్టలేదు. ఆ గొర్రె కూడా గురయ్య గారి మీద చాలా కంఫర్ట్గా ఉంది. నిజానికి ఎందుకు అంటే దాన్ని హ్యాండిల్ చేస్తున్న లూక్ వీళ్ళంతా ఉన్నారు, పిల్లలు, శిరీష వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా, వాళ్ళకి అది అలివి కావట్లేదు. కానీ గురయ్య గారు ఉన్న కాస్ట్యూమ్ ఉంది చూసారా, అది తన కాపరని ఫీల్ అయిపోయింది. అది ఫీల్ అయిపోయి పాపం గురయ్య గారి మీద 3 సార్లు కాల కుర్చీలు కూడా చేసేసింది. అలా కొన్ని జరిగాయి. ఏదైనా చాలా సంతోషంగాను, కష్టంగాను, భారంగాను, చాలా ఒక విజయంగా నడిచింది ఇది. నిజానికి ఆ రోజు నేను కూడా మీరు ఇలా చేయాలి అంటే మారు మాట్లాడలేదు. నేనైతే ఆ కాస్ట్యూమ్స్ కూడా మేము ప్లాన్ చేసుకుంది కాదు. మేము అలా ట్రావెల్ చేస్తుంటే సడన్గా ఒక కొట్టు దగ్గర ఒక ఆయన ఆ బన్నీని వేసుకొని కనపడ్డాడు నాకు. ఇమ్మీడియట్గా కార్ ఆపేసి దిగేశాను. నేను కార్ ఆపేసి దిగేసి, ఆ బన్నీనికి నేను డబ్బులు ఇస్తాను, నాకు ఆ బన్నీని కావాలన్నాడు. అరే నాకు ఇంకోటి లేదు, ఈ బన్నీని ఒక్కటే ఉంది అన్నాడు. అయినా సరే నాకు ఆ బన్నీని కావాల్సింది, ఇది చినిగిపోయింది అన్నాడు. ఆ చినిగింది కాబట్టే నేను కార్ ఆపాను ఇక్కడ అన్న. ఆ చిరిగిన బన్నీనే కావాలి నాకు అన్న. అంటే పాప ఆయన కూడా ఏం అవసరం లేదని బన్నీని తీసుకెళ్ళండి అన్నాడు. మేము ఆల్మోస్ట్ 5 hours 6 hours షూటింగ్ పట్టింది. వచ్చిందాకా పాప ఆయన చొక్కా లేకుండా బేరం చేస్తానే ఉన్నాడు. నిజంగా గురయ్య గారు అప్పుడు అన్నారు, మొత్తాన్ని కూడా చొక్కా ఇప్పించామని. నిజంగా అది ఫన్నీ మూమెంట్స్, చాలా సంతోషం అనిపించింది. ప్రయాసపడుతున్నాం, ప్రయాసలో కూడా దేవుని సేవ, అది దేవుని నామానికి మహిమ రావాలి. సో ఆ విధంగా ఉండటం కోసం చాలా చేశాం. ఆ గొర్రెని ఒకటని కాదు, కాస్ట్యూమ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి దాంట్లో కూడా దేవుడు మాకు ఆ శక్తినిచ్చాడు. మా శక్తి కాదు, మా బలము కాదు,
సమస్తము ఆయన కృప మాత్రమే. ఆమేన్, ఆమేన్. అందుబట్టి బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రయాసపడిన అన్నయ్య కానీ అందరికీ, ప్రతి ఒక్కరు రైట్. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు.